చలో ఈ రంజాన్ సందర్భంగా మీకోసం మన ఛానల్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళ మదిలో మెదిలే వ్యక్తి సనా గారు. మరి ఈరోజు సనా గారు రంజాన్ స్పెషల్గా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్పెషల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిద్దామా? హలో సనా గారు, హ్యాపీ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ విష్ యూ ది సేమ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు రంజాన్? రంజాన్ ఇస్ ఆసమ్. రంజాన్ అంటే ఏదైనా 1 month బిఫోర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ హోల్ మంత్ సెలబ్రేషన్స్. మిమ్మల్ని పరిచయం చేయనక్కర్లేదు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో మూవీస్తో ప్రతి ఒక్కరిని అలరిస్తూ వస్తున్నారు. ముందుగా రంజాన్ సీజన్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రంజాన్ అసలు ఎలా జరిగేది మీకు? రంజాన్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ అండి యాక్చువల్గా. ఎందుకంటే 1 month నుంచే మాకు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది యాజ్ యూజువల్ బికాస్ ఆఫ్ ఫాస్టింగ్స్. అవి అంటే మన ఫాస్టింగ్స్ అని చెప్తాం కానీ ఆ మార్నింగ్ బిఫోర్ సైరీ కానీ ఇఫ్తార్ కానీ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వరకు ఎక్కువ ఉంటుంది. అంటే డెఫినెట్గా అందరూ ఒకే ప్లేస్లో కూర్చొని భోజనం చేయడం. అంటే ఆల్మోస్ట్ ఆల్ మాది జాయింట్ ఫ్యామిలీ. సో వీఆర్ ఆల్ అందరు కజిన్స్ గెస్ట్లు అందరు కలిపి ఒక 20-25 members అందరం కూర్చొని భోజనం చేస్తాం అనమాట. సో ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ యాక్చువల్గా. నమాజెస్ అండ్ అంటే టోటల్గా ధ్యానంలో ఉంటాం. ఇంకా దట్ 1 month లైక్ వీఆర్ అంటే ఓన్లీ నమాజెస్ ఫాస్టింగ్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఇట్స్ వెరీ డిఫరెంట్. ఖురాన్ ప్రతి ఒక్కరు చాలా నిష్టగా ఉండాలి. ఖురాన్ చదివేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ చాలా పర్టికులర్గా ఉంటాయి. వీటి గురించి అంటే ఇది కామన్ అండి. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఖురాన్, అది బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు, ఎంత నిష్టగా చదువుతామో ఖురాన్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. అదే ప్రాసెస్లోనే అంటే అంత నిష్టగానే చదువుతారు. ఇంకా నేను పర్టికులర్గా ఖురాన్ ఐ కాంట్ రీడ్ ఇన్ ఉర్దూ. సో నేను ఇంగ్లీష్లోనే చదువుతాను బికాజ్ మై ఫాదర్ వాజ్ ఎ క్రిస్టియన్ అండ్ మదర్ ఇస్ అ ముస్లిం. కానీ వీ బ్రాన్ అండ్ బ్రాటప్ మోర్ ఇన్ అ ముస్లిం కల్చర్ దాన్ అ క్రిస్టియన్ ఇది. సో మోర్ ఆఫ్ అ ముస్లిం ఇది. బట్ ఇట్ ఈస్ లైక్ వెన్ నేను స్కూల్లో ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఐ కుడెంట్ డూ మై తెలుగు కానీ ఉర్దూ కానీ చదవలేకపోయాను. సో ఐ రీడ్ మై ఖురాన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దట్స్ హౌ లైక్ ఇట్ గోస్ ఆన్ ప్రేయర్స్ అండ్ ఎవ్రీథింగ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే తెలుగు రాని సనా అంటే మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇంత బాగా తెలుగు మాట్లాడడం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు తెలుగు ఇంత స్పష్టంగా వచ్చేది కాదు. మాట్లాడేదాన్ని కానీ ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా పదాలు కానీ పలకడం వచ్చేది కాదు. ఇప్పటికీ తడపడతాను, అది వేరే విషయం. బట్ ఐ హావ్ ఇంప్రూవ్డ్ అ లాట్. నా డబ్బింగ్ నేను చెప్తున్నాను. సో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ ఇప్పుడు స్క్రిప్ట్ చెప్తారు కదా, స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏంటంటే చెప్తారు డైలాగ్స్ చెప్తారు. అందరికీ ఏంటంటే వచ్చు కాబట్టి అందరూ పేపర్స్ తీసుకొని చదువుకునేవాళ్ళు. నాకేంటంటే చదవడం రాదు కాబట్టి నేను 10 సార్లు మా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ అడగాలి. నాకు కాన్షియస్ అయిపోయాను అనమాట. అంటే ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నాను కదా, అన్నిసార్లు అడుగుతున్నాను ఒకసారి చదివి చెప్పండి అని. సో దెన్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చిన్న చిన్న పదాలు ఏంటి, ఎలా పలకాలి, దీన్ని ఎలా చెప్పాలని. లక్కీగా నేను ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ మోర్ ఆఫ్ పౌరాణికల్ ఇవన్నమాట. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ తెలుగు అన్ని కలిపి నేర్చుకున్నాను కాబట్టి కొంచెం కమైండ్ వచ్చేసింది లాంగ్వేజ్ మీద. సనా గారు 10th వరకు చదివారు. 10th తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కంటిన్యూ చేశారు. 10th నుంచి ఇప్పటి వరకు రంజాన్లో మీకు స్పెషల్ అనిపించిన రంజాన్ ఏది? I think this year only I should say special. Why? Because my daughter got married in the month of Jan. She is living in Dubai. వాళ్ళకి దుబాయ్ 6 is their festival. సో అక్కడ ఫెస్టివల్ చేసుకొని తను ఇక్కడికి వస్తుంది. సో తను లేదు, లోటు ఉంది. అండ్ పైగా తను వస్తుంది. సో దట్ ఎక్సైట్మెంట్ ఇస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. స్వీట్స్ బాగా తినేస్తారని అందరూ చెప్తారు. మీకే స్వీట్స్ ఇష్టం? యాక్చువల్గా అలా ఏం లేదు. స్వీట్స్ ఐ లైక్ హ్యావ్ అ big fan of I hog on sweets. So నాకు ఇప్పటికీ భోజనం చేసిన తర్వాత కంపల్సరీ ఏదో ఒక స్వీట్ ఉండాలన్నమాట. సో వెదర్ ఇట్స్ చాక్లెట్ స్మాల్ చిక్కీ కానీ ఏదో ఒకటి ఆ స్వీట్ మాత్రం ఉండాలి. సో ఈ పర్టికులర్ స్వీట్ అని ఏం లేదు, ఎనీథింగ్ లైక్ గుడ్. సో ఇట్ షుడ్ టేస్ట్ గుడ్ అంతే. ఓకే. యాక్చువల్గా మోడల్స్ అన్నప్పుడు కొంచెం లేకపోతే సీరియల్స్లో కానివ్వండి మూవీస్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ ఫిజికల్ డైట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఈ స్వీట్స్ వల్ల మీకు ఏమైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్
ప్రాబ్లం అనిపించిందా యాజ్ ఏ మోడల్ గా? మీరు స్టార్టింగ్ కెరియర్ ని ప్రారంభించడం మోడల్ గా ప్రారంభించారు. లేదండి, అనిపించలేదు. అంటే ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. అంటే నాకు ఆ ఛాన్స్ మేబీ ఐ డెంట్ గెట్ ద ఛాన్స్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఓకే బికాస్ ఆఫ్ స్వీట్స్ అని. అంటే ఐ యూస్ టు బ్యాలెన్స్. అంటే ఎంత తిన్నానో అంత వర్క్ చేసేదాన్ని, నాట్ వర్క్అవుట్స్ బట్ వర్క్ చేసేదాన్ని. సో ఐ వాస్ బిజీ ఆల్మోస్ట్ ఆల్. సో ఇట్ వాస్ బ్యాలెన్సింగ్. సో డజంట్ ఎఫెక్ట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముస్లిం ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వస్తుందంటే అది కొంచెం టఫ్. ఎందుకంటే ఒప్పుకోరు, ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ఒప్పుకోరు, తర్వాత మనం తెలుగు ఇండస్ట్రీ కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండాలి. మీరు అసలు ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి? ఎలా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? యాక్చువల్గా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా అత్త మామగారు సపోర్ట్. బికాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో దిస్ వాజ్ అ బిగ్ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఇన్-లాస్. వాట్ ఎవర్ ఇట్ ఇస్ టుడే, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్-ఇన్-లా అండ్ మదర్-ఇన్-లా. వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను. సో వెన్ ఏదో చేయాలి అనుకున్నప్పుడు స్టడీస్ చేశాను. మా ఫాదర్-ఇన్-లా ఏంటంటే యూ స్టార్ట్ కంటిన్యూయింగ్ యర్ స్టడీస్ ఆన్. సో ఐ డిడ్ మై కరెస్పాండెన్స్, ఐ ఫినిష్ మై డిగ్రీ. స్కూల్ ఓపెన్ చేద్దాం, టీచర్స్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్నాను. ఆలోపు ఐ వాంటెడ్ డూ సంథింగ్ డిఫరెంట్. సో ఐ వాస్ ట్రయింగ్ ఫర్ సంథింగ్ ఐ థాట్ వై డోంట్ ఐ డూ అన్ ఎయిర్ హోస్టర్స్, వై డోంట్ ఆ క్రేజీనెస్ ఉండింది. బట్ చెప్తారు కదా, ఇఫ్ యూ హ్యావ్ ద యాక్టింగ్ బడ్స్ అని, ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ అని. ఆ థాట్ లేదు. బట్ ఒక యాడ్ వచ్చింది, సో మోడల్స్ కావాలని పేపర్లో. వెళ్ళి అడిగాను, వాట్ ఇస్ మోడల్ క్యా ఠీకే చోడు దో టైప్. దెన్ సెకండ్ సండే మళ్ళీ యాడ్ వచ్చింది, మళ్ళీ వెళ్ళి అడిగాను. అసలు దేవర్ సరే కుచ్ ట్రై కర్తే బోల్ రే చలో ఠీకే జానే దో లెట్ సీ అండ్ నో జస్ట్ క్యాజువల్ గా నేను అలాగే వెళ్ళాను అక్కడ మోడల్ ఏజెన్సీ. అండ్ దే ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్ దే సైన్ మీ, దే టుక్ సమ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆన్ ద స్పాట్ మీ అండ్ మై మదర్-ఇన్-లా వాక్డ్ ఇన్ అండ్ ఐ వాజ్ అ పక్కా హౌస్ వైఫ్ అండ్ ఫ్రమ్ అ ఓల్డ్ సిటీ how we look like dumbs and dumbs. I was a complete dumb, but I don't know, they were immediately signed me and I never looked back. ఎలా ఉంటాయంటే చాలా స్ట్రిక్ట్ గా రిస్ట్రిక్టెడ్ గా ప్రతిదీ బుర్కా వేసుకుంటేనే బయటకు వెళ్ళాలి, ప్రతి చోట బుర్కా కంపల్సరీ క్యారీ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి ఫ్యామిలీ నుంచి అసలు మీకు సపోర్ట్ రావడం రియల్లీ గ్రేట్, అవసరం చెప్పాలంటే. ఎలా అనిపించింది? లేదు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేశాను. ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్. అంటే ఎక్కడ కూడా నేను వాళ్ళని హర్ట్ అయ్యేలాగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఏ పని చేయలేదు. అండ్ వాట్ ఎవర్ నేను ఏదైతే చేశాను ఇప్పటి వరకు, నేను అన్ని ఓపెన్గా వాళ్ళని అడిగి చేశాను. సో ఏ హే మే కరూ యా మత్ కరూ, దిస్ ఇస్ ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దిస్ థింగ్. సో ఏది దాచిపెట్టలేదు. అండ్ మా మదర్-ఇన్-లా నాతో పాటు ఉండేవారు. షీ యూస్ టు వాక్ ఇన్ విత్ మీ విత్ ద షూట్స్. సో అన్నీ వాళ్ళకి ఓపెన్గా తెలుసు. ఇట్స్ నథింగ్ లైక్ దాచిపెట్టి నేను ఏదో చేశానని కాదు. అండ్ ఐ నెవర్ అంటే ఆ థాట్, ఆ టైం కూడా లేదు. ఐ వాజ్ బిజీ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఐ వెంట్ ఆన్ బిజీ అనమాట. మా మదర్-ఇన్-లా ఫాదర్-ఇన్-లాకి ఆబ్జెక్షన్స్ వచ్చేవి, నాకు డైరెక్ట్గా చెప్పలేదు. బట్ దే యూస్ టు ఫీల్, అంటే అందరు వచ్చి క్యా ఆప్కి భావ్ ఐసా టీవీ మే ఆ రే, అచ్చా ఐసా కామ్ కర్ రే, క్యా కర్ రే, అచ్చా వైసా కర్ రే నో वो कर रहे. అంటే దే యూస్ టు ఆన్సర్ దెమ్ ఇన్ అ వెరీ సాఫ్ట్ వే. హా హమారీ భావ్ హై वो करना चाह रही है, हम भेज रहे. అచ్చా మీకు ఇష్టం అయితే మీ కోడలు ఎవరైనా పంపిస్తానంటే చెప్పండి. సో దే యూస్ టు బ్యాలెన్స్ ఇన్ దట్ వే. దే హ్యాడ్ టు ఫేస్ బట్ దే నెవర్ షోడ్ టు మీ. ఐ థింక్ 18 లో నిన్నే పిల్లాడితో ఎంట్రీ ఇచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎలా అనిపించింది? అంత తక్కువ ఏజ్, అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఆ ఫిట్నెస్ కానివ్వండి, ఆ గ్లామర్ కానీ, టెల్ నౌ ఇప్పటికీ సనా నిన్నే పిల్లాడితో ఎలా ఉందో ఇప్పుడు ఆ మూవీ చూసిన తర్వాత కూడా అలాగే ఉంది అని చాలా మంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, అందరికి చాలా థ్యాంక్స్. అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, అంటే ఎస్ నేను వచ్చినప్పుడు ఐ వాజ్ 18, అప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. అంటే 18కి పిల్లలు ఉన్నారా, వాట్ షీఈ్ మ్యారీడా అని అంటే డౌట్స్ వచ్చేవి. బట్ యాజ్ ఇట్ ఈస్ ఐ వాజ్ ఆల్వేస్ ఓపెన్ కాబట్టి అందరికి తెలిసింది. అండ్ హౌ అనేది ఐ డోంట్ నో, మేబీ ఇట్ గోస్ ఆన్. మేబీ ఐఎమ్ ఆల్వేస్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ అదర్. అంటే ఆల్వేస్ బిజీగా ఉంటాను, ఏదో పనిలో ఉంటాను. ఐ నెవర్ క్యారీ ఎనీ నెగటివిటీస్ నా హెడ్లో పెట్టుకోను. సో ఐ జస్ట్ మూవ్ ఆన్ లైఫ్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ కమ్స్. సో మేబీ దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. 18th నుంచి 12 మూవీస్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా మధ్యలో రంజాన్ మాసంలో మీకు కొంచెం కష్టమైందా? అంటే ఫాస్టింగ్ చేయడం కానీ ఆ స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా? అదే చెప్తున్నాను కదా, ఆ బిజీ డేస్లో అంటే ఇప్పుడు నేను అట్లీస్ట్ కొంచెం గ్యాప్లో ఉన్నాను. గ్యాప్ అంటే ఇన్ ద సెన్స్ టీవీ సీరియల్ ఇప్పుడు ఏవి రన్నింగ్లో లేదు రైట్ నౌ. సో నాకేంటంటే సీరియల్స్ రన్నింగ్లో లేదు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం ఎక్కువ ఉంది. సో ఆ ఫ్రీ టైం ఉంది. బట్ ఐ ఫీల్ అంతకుముందు ఎప్పుడైతే నేను షూటింగ్స్లో బిజీగా ఉన్నానో
అది దట్ ఈస్ ద బెస్ట్ టైం. నాకు ఎప్పుడు తెలియలేదు, పని చేస్తున్నా. ద డిఫరెన్స్ అప్పటికిప్పటికి ఏంటంటే అప్పుడు మనకి నెట్ లేదు, రంజాన్ అంటే ఏంటి అనేది ఎక్కువ మన వాళ్ళకి తెలిసేది కాదు, ఈ టైంలో కరెక్ట్గా ఫాస్ట్ బ్రేక్ చేయాలని తెలిసేది కాదు. ఇప్పుడంటే ఇట్ బికేమ్ ఓపెన్, నెట్ వల్ల ఇట్స్ బికమ్ వెరీ ఓపెన్. సో ఇప్పుడు అందరికి తెలుస్తుంది. సో ఆ టైం బ్రేక్ ఇస్తున్నారు, ఆ టైంకి లైక్ యూనో ఓకే మీరు నమాజ్ రోజా ఓపెన్ చేసుకోండి ఈ టైంకి, లేకపోతే యూ కమ్ లిటిల్ లేట్ ఇన్ ద మార్నింగ్ అలా చెప్తున్నారు. అప్పుడు అలా ఉండేది కాదు. అండ్ కానీ నాకు దానివల్ల ఏమి ఇబ్బంది అనిపించలేదు. అంటే ఏది అంటే ఇది కష్టం ఆ థాట్ రాలేదు. మేబీ నో, ఎందుకంటే నాకు నా వర్క్ అంటే అంత ఇష్టం. మేబీ ఐ లవ్ మై వర్క్ సో మచ్. సనా గారు అంటే ఫస్ట్ సీరియల్స్లో కానివ్వండి, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఏ వర్క్ కాదు ఎంత వర్క్ ఇవ్వాలో సనా గారికి తెలుసు అంటారు. దీనిపై మీ ఒపీనియన్? ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై పీపుల్, లైక్ నా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ థాట్. నేను ఇది ఇద్దరు ముగ్గురితో ఈ రీసెంట్లోనే విన్నాను. అంటే దే నో లైక్ ఇఫ్ యూ ఆర్ కాస్టింగ్ యూ ఏం కావాలి అని. సో ఇఫ్ యూ ఆర్ దేర్ ఓన్లీ దెన్ ఓకే సనా ఇస్ దేర్, సో వాట్ టు గివ్. మేబీ ఇట్స్ అ వన్ సీన్ ఆర్ ఎ హాఫ్ సీన్ ఆర్ లైక్ యునో హోల్ మూవీ ఆల్సో. I came to that stage like yes, if she's there, like you know something has to be, otherwise doesn't make sense, and I feel really blessed. కానీ నేను ఎప్పుడు అలా అనుకొని నేను పని చేయలేదు, అంటే ఇదే అదే అని అనుకొని చేయలేదు. ఈ కెప్ట్ ఆన్ డూయింగ్, అంటే తెలియకుండా నాకు అలా వచ్చేసింది. నేను ఏది ఇది కోరుకోలేదు, ఇలా అయితేనే నేను చేస్తాను, ఇలా అయితే నేను చెయ్యను, ఇదే కావాలి నాకు అని ఎప్పుడు నేను అనుకోలేదు. అంటే వాట్ ఎవర్ గుడ్ ఐ ఫెల్ట్ ఐ కెప్ట్ ఆన్ డూయింగ్ అనమాట. సో నేను అది వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఫ్రమ్ ఆల్ యూ పీపుల్ అంతే. అలాగే రంజాన్ స్పెషల్ కాబట్టి సనా గారికి ఎలాగో షాపింగ్ అంటే పీక్స్, ఐ థింక్ సో. ఈ రంజాన్ లో ఎలా చేశారు షాపింగ్? ప్రతి రంజాన్ కి అసలు షాపింగ్ ఎలా ఉంటుంది? షాపింగ్ అండ్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ కీప్ ఆన్ షాపింగ్. బట్ దిస్ టైం కొంచెం తక్కువ బికాస్ మై డాటర్, ఐ మిస్సింగ్ మై డాటర్. అంటే షీ ఈస్ ద ఓన్లీ వన్ వెరీ క్లోజ్ టు మీ అండ్ లైక్ యు నో వీఆర్ మోర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ దెన్ డాటర్ అండ్ మదర్. సో షీ ఈస్ నాట్ హియర్, సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్. సో ఓకే, యాజ్ యూజువల్ లాట్ ఆఫ్ చారిటీ గోస్ ఆన్ కాబట్టి అన్ని షాపింగ్ చేయాలి. I finished all that, but personal ga I'm missing my daughter ante. ఇప్పటిదాకా మీరు చేయని క్యారెక్టర్ అంటూ లేదు, అన్ని యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోల్స్, ప్రతి ఒక్క రోల్ ని మీరు టచ్ చేస్తూ వచ్చారు. అలాగే తమిళ్, కన్నడ, మలయాళీ, ఈవెన్ బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. అసలు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే ఇప్పుడు తెలుస్తుంది అది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎవరైనా కలిసినప్పుడు సడన్గా ఒకసారి ఒక సీరియల్కి ఏదో మాట్లాడుతూ ఉంటే ఇది చేసి మన 20 years అయింది. ఐ సెడ్ వాట్ 20 years of my industry? I was like, ఆ రోజు ఇంటికి వెళ్ళి యు నో వాట్ ఐ ఫినిష్ 20 years అంటే నాకు కూడా తెలియలేదు. అంటే 20 years నేను ఇండస్ట్రీలో ఫినిష్ చేశానని తెలియలేదు. అండ్ ఇట్ డిడ్ న్యూ ఇన్ని మూవీస్ చేశాను, ఇంత చేశాను అని తెలియలేదు. నేను ఎప్పుడు డే 1 నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. అండ్ నాకు ఎప్పుడు కోరిక ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టాంప్డ్, లైక్ యూనో ఐ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. నేను ఈ క్యారెక్టర్ చేయాలి, ఇంకా ఇది ఉంది, ఇంకా అది ఉందని లేదు. నాకు ఎలా ఉంటుందంటే చాలా వెళ్తుంది, ఇంకా నేను ఇంకా చాలా చేయాలి, ఇంకా ఏదో లోటు ఉంది, ఏంటి అని తెలియదు. దెన్ ఐ రియలైజ్డ్ ఎందుకు ఇంత అన్సాటిస్ఫైగా ఉన్నా నేను. ఇన్ని క్యారెక్టర్స్ చేసి అన్నీ చేశాను, ఫ్రమ్ ద గాడెస్, కామెడీ కావచ్చు, విలన్ కావచ్చు, అన్ని. అండ్ నౌ ఐమ్ డూయింగ్ తమిళ్, మలయాళం, కన్నడ, ప్లేయింగ్ ది మెయిన్ విలన్ క్యారెక్టర్స్. అది లేడీ సెంట్రికల్, లైక్ యునో ఐమ్ ప్లేయింగ్ ది మెయిన్ థింగ్స్. బట్ స్టిల్ ఏదో తెలియని వెళ్తే ఏంటి అని అంటే ఐ రియలైజ్ దట్ ఈస్ అ ప్యాషన్ ఆఫ్ అన్ యాక్టర్. అంటే ఒక యాక్టర్ కెన్ నెవర్ గెట్ సాటిస్ఫైడ్, అండ్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ థింక్ దట్ ఈస్ ఇన్ మీ, లైక్ యునో ఆ ప్యాషన్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ద డే ఐ విల్ గెట్ సాటిస్ఫైడ్ విల్ బీ, మేబీ దట్ విల్ బీ ద ఎండ్ ఆఫ్ మై డే. Maybe that will be the life ending day for me. రంజాన్ టైమ్స్ లో నాకైతే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కీర్ కావాలి అని అడుగుతా. మీరు కూడా షూటింగ్ స్పాట్ కి క్యాన్లు కీర్ గానీ ఇలా తీసుకెళ్లే వాళ్ళ? యా, ఇట్ హ్యాపెన్స్, అంటే జరుగుతూ ఉంటుంది కాంబినే. అండ్ యాక్చువల్గా ఫెస్టివల్ అంటారు కానీ ఇట్ ఇస్ హెక్టిక్ డే ఫర్ మీ బికాస్ చాలా మంది వస్తారు, పోతారు, కలుస్తారు, అండ్ లాట్ ఆఫ్ ఫుడ్ లైక్ బీన్ ప్యాక్డ్ అండ్ గివెన్, సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. సో ఇట్స్ హెక్టిక్. ముస్లిమ్స్ అంటేనే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరితో మాట్లాడాలి. రంజాన్ లో మీకు ఎక్కువగా నచ్చేది ఏంటి ఈ సీజన్ లో? ఎక్కడున్నా మేమంతా కలిసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫాస్ట్ బ్రేక్ చేయడం కానీ మార్నింగ్స్ కానీ అందరం కలిసి ఉంటాము. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అంటే ఎక్కడున్నా వి ఆల్ విల్ జాయిన్ టుగెదర్. సో
మోర్ ఆఫ్ ఫ్యామిలీ టుగెదర్ అనమాట. ఎవరు ఎక్కడ ఏం పని చేస్తున్నా ఆ టైంకి వచ్చేయడం కానీ, లేకపోతే కలిసే ఉండడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో మోర్ ఆఫ్ ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ లైక్ ద టైం. అంటే అందరం కలిసి రేర్గా దొరుకుతుంది ఆ టైం, బికాజ్ ఎవ్రీబడి ఈస్ బిజీ వర్కింగ్. సో ఆ డైనింగ్ టేబుల్ మీద అందరం కూర్చోవడం ఒకేసారి. సో ఐ లైక్ ద టైమింగ్స్. రైట్. అలాగే తమిళ్లో కూడా ఓన్ ప్రొడక్షన్ ఉంది సీరియల్స్ కి సంబంధించి. దాదాపు 6 years నుంచి అది రన్ అవుతుంది. దాని గురించి అది యాక్చువల్లీ మా అబ్బాయి సయ్యద్ అన్వర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఎవర్ గ్రీన్ ప్రొడక్షన్ రైట్ నౌ అంటే ఇట్స్ అండర్ ప్రొడక్షన్, బట్ ఆన్ ఎయిర్ ఏం లేదు, టెలికాస్ట్ అవ్వట్లేదు. దట్ ప్రొడక్షన్ హౌస్ ఇస్ 6 to I think 7 years old. అండ్ వాడే అన్ని చూసుకుంటాడు, ఎక్సెప్ట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చి ఇది చేశాను, ఈ సిగ్నేచర్స్ కావాలనడం తప్ప మిగతా అన్ని వాడే చూసుకుంటాడు. సో ఆల్ ది క్రెడిట్ గోస్ టు హిమ్. సో వాట్ ఎవర్ ద హిట్ సీరియల్స్ లైక్ సర్వన్ అండ్ మీనాక్షి అండ్ ప్రియోమ్ సందీపోమ్ గాట్ వెరీ గుడ్ నేమ్ అదర్ సీరియల్స్ కన్నా. వి డిడ్ ఫర్ మా టీవీ ఆల్సో, బట్ అన్నిటికీ మించి దెన్ వి డిడ్ అ షార్ట్ ఫిల్మ్ ఆల్సో రీసెంట్లీ. బట్ దిస్ 2 serials have really fetched a good name and it become very popular, and so that's how we got very good name for our production. Tamil Star Vijay loni he is doing one serial, he is acting in a serial. So he is just waiting ante acting ee production anni chuskodan kashtam kada. So he's taken a small break. Once he finished this Pagal Niluvu ani Tamil serial chestunnadu. Aa Pagal Niluvu ayin tarvata maybe he will start his production again. Sanagar alage మీ సన్ తెలుగు షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు, కర్త కర్మ క్రియ. మూవీస్ లోకి ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? See, ఏది ఈజ్ నాట్ ప్లాన్డ్ ఫర్ అస్. లైక్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ వీడు వస్తాడు ఇండస్ట్రీలో అని. అసలు ఫ్యామిలీ నుంచో ఎవరు లేరు, నేను తప్ప. సో వీడు వస్తాడని కూడా తెలియలేదు, కానీ వాడు వచ్చాడు. ఈ బికమ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ అవుట్ ఆఫ్ బ్లూ అంటే నాట్ అన్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్, లైక్ వెరీ డిఫరెంట్ ఫీల్డ్లో వెళ్ళాడు. అండ్ నౌ హీ సడన్లీ స్టార్టెడ్ యాక్టింగ్ ఫర్ దిస్ సీరియల్ అండ్ హీస్ గెటింగ్ కపుల్ ఆఫ్ తమిళ్ మూవీ ఆఫర్స్ యాక్చువల్లీ. బట్ హోప్ చూడొచ్చు తొందరగా, త్వరలో వీల్ సీ హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎక్కువ ఈవెన్ చారిటీస్ కోసం పాలిటిక్స్ లో కూడా వెళ్ళారని విన్నాం. ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికీ ఏమన్నా చారిటీస్ ఏమైనా ఉన్నాయా? జరుగుతున్నాయి. ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్స్ గో ఆన్. యాక్చువల్గా నేను అంటే ఒకసారి నేను ఇది మాట్లాడకూడదు అండ్ డిసైడ్ అయ్యాను ఒక ఇంటర్వ్యూలో. లైక్ సంబడి ఆజ్ మీ, ఒక రేడియోలో నేను ఐ థింక్ నేను యూఎస్ ఉన్నప్పుడు రేడియో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు దే ఆజ్ మీ లైక్ మీ చారిటీస్ గురించి. దెన్ ఐ సెడ్ బెటర్ నాట్ టు టాక్ ఆన్ ద లైవ్ అండి, నేను మళ్ళీ మీకు మెసేజ్ పెడతానులే అన్నాను. సో ఆయన మళ్ళీ ఇమ్మీడియట్గా చెప్పారు, సి మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే 10 మందికి తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారని, మీలాంటి వాళ్ళని చూసి 10 మంది ఇన్స్పైర్ వస్తారు. సో స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ఇట్, డోంట్ హైడ్ ఇట్. సో ఆ రోజు నుంచి ఆయన చెప్పిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ స్పీకింగ్ యాక్చువల్లీ. ఎస్, ఐ డూ లాట్ ఆఫ్ చారిటీస్. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ 4 girls who are studying from the UKG. Today they are in the degree and degree complete చేశారు వాళ్ళు, and they are doing part time job also. And FEN organization, Deaf and Dumb organization ఉంది. So I give a little bit support to them. అండ్ నేను ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్, పర్టికులర్ పర్సన్ అని కాకుండా నా చుట్టుపక్కల నా కళ్ళ ముందు కనిపించే వాళ్ళకి ఎక్కువ చేస్తాను. లైక్ అది నా ఇంట్లో నా పని మనిషి కావచ్చు, నా రిలేటివ్ కావచ్చు, నా ఓన్ కజనే కావచ్చు, ఏదో ప్రాబ్లంలో ఉండొచ్చు. వాళ్ళందరిని వదిలేసి నేను బయటికి వెళ్ళి ఏ ఆర్గనైజేషన్కో చేయాల్సిన అవసరం లేదు. ముందు నా చుట్టుపక్కల వాళ్ళు నేను సరిదిద్దుకుంటే, నా ఏరియాలో నేను సరిదిద్దుకుంటే ఐ కెన్ పుట్ అ స్టెప్ అహెడ్. ఇది చెయ్యాలి అంటే నా అంబిషన్స్ అన్నీ పూర్తవ్వాలంటే నేను చేస్తున్న ప్రొఫెషన్ కానీ నేనున్న సపోర్ట్ సరిపోవట్లేదు. చెయ్యాలని చాలా ఉంది, బట్ ఇట్స్ నాట్ సఫిషియంట్. నేను మేబీ నాకు వచ్చిన దాంట్లో పెడుతున్నాను, కానీ ఎంతవరకు ఇట్స్ నాట్ ఇనఫ్. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. దాన్ని అప్పుడు ఏం చేయాలి? ఐ థాట్ ఓకే, పాలిటిక్స్లో నాకు కాల్ వచ్చినప్పుడు ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఐ కెన్ డూ అట్లీస్ట్ ఫర్ మై ఓన్. మేబీ ఐ మే గ్రీడీ, అంటే నా కోసమా అంటే ఎస్, నా కోసం నా వల్ల 10 మంది ఉపయోగపడుతున్నారంటే ఐ విల్ జాయిన్ పాలిటిక్స్. నాకేంటంటే ఐ నీడ్ అ గుడ్ పొజిషన్ అండ్ మేబీ బీయింగ్ అ పొలిటీషియన్ ఐ మీట్ మోర్ పీపుల్. నేను ఇంకా వైడ్ రేంజ్లో పీపుల్ని అడగొచ్చు, చెప్పొచ్చు. ఐ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ డూ సంథింగ్ వాట్ ఎవర్ ఐ క్యాన్. ఇప్పటివరకు సనా గారు ఎన్నో మూవీస్ చేశారు, ఎన్నో క్యారెక్టర్స్తో అలరించారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను రైట్ నౌ ఐమ్ డూయింగ్ one Tamil plus Kannada bilingual. It's a very different get-up and different character. It's again a villain character. So I'm waiting for that movie. And out of blue, నేను Goundarmani Gartho I did a complete comedy character in Tamil again. It's also about to release. The shooting is in process. Telugulo I did one small scene for Janta Garage NTR. It's one scene, but I have done that. And got released recently. And Telugulo I'm doing another one with Sagar anesi mana Chakravakam mavi chesaru. I hero tho I'm doing, and another is Vinnu hero, and
Yeah, So a couple many, I of think small, so. not so many, but few of them are on. ఓకే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి రంజాన్ సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రంజాన్. ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా నేను పర్టికులర్గా చెప్పేది, అండ్ పర్టికులర్గా ఫర్ రంజాన్ ఇస్ మెంట్ ఫర్ సాక్రిఫైస్, ఫర్గివ్నెస్ అండ్ గివింగ్. అంటే తిని ఇందాక అడిగినట్టు ఎవరైనా ఎనిమిస్ ఉంటే మీరు క్షమించేసేయండి, మర్చిపోండి, టాక్ టు దెమ్. అండ్ మీకు ఉన్న దాంట్లో మేబీ మీరు ఉన్న దాంట్లో అది ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, దానం చేయండి. హెల్ప్ అంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చేయండి, ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫెస్టివల్. అది చేస్తే ప్రతిరోజు పండగే. మనం చెప్పుకోవడానికి ఒక పండుగ అని చెప్పుకుంటున్నాం, కానీ ఇలా చేస్తే ఐ థింక్ ఎవ్రీడే ఇస్ ఫెస్టివల్. అండ్ నేను పర్సనల్గా ఐ బిలీవ్ ఇన్ మోర్ ఆఫ్ పాజిటివ్నెస్ అండ్ కీప్ రాకింగ్ అండ్ లాఫింగ్ ఆల్వేస్ అండ్ స్మైలింగ్. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి అండ్ సీ యూ విల్ హ్యావ్ అ డ్రాస్టిక్ చేంజ్ లైఫ్లో. ఫైనలీ సన గారు, రియల్లీ వండర్ఫుల్. మీరు స్టూడియోకి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్, ఫుల్ ఆఫ్ స్మైలింగ్ అండ్ పాజిటివ్గా మాట్లాడడం, ప్రతి ఒక్కరిని ఎవరు ఎనిమి అయినా సరే క్షమించే డూడ్ అన్నట్టు చెప్పడం రియల్లీ అవసరం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలాగే మీరు చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇలాగే ప్రేక్షకుల మధ్యలో స్మైల్ తోటి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్. రంజాన్ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సో గైస్